హాయ్ గైస్, ఇప్పుడే క్రంచీ రోల్లో సీజన్ 2 రీసెంట్గా కంప్లీట్ చేసుకున్న సోలో లెవెలింగ్ సిరీస్ చూసా. ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్. అసలు మాటలు చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పక్కర్లేదు కూడా. యాక్చువల్గా అది రిలీజ్ అయినప్పుడే క్రంచీ రోల్ సర్వర్లే క్రాష్ అయ్యి, అంటే మీరే చూసుకోవాలి ఆ ట్రాఫిక్ ఎంత ఉండేదో, దాని ఇంపాక్ట్ ఎంత ఉందో. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ నేను ఒక్కొక్క వీక్ ఆగలేకపోయామాట. అన్ని కలిపి ఒకేసారి చూద్దామని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆగా. సో రీసెంట్గా లాస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పుడు మొత్తం చూసామాట పీస్ఫుల్గా. సీజన్ 1 నుంచి సీజన్ 2 ఎండింగ్ వరకు ఒకటేసారి బింజ్ వాచ్ లో మొత్తం కొట్టేసా. క్రేజీ ఫీలింగ్ వచ్చింది. అసలు చాలా బాగుంది. నాకు తెలిసి ఈ పాటికే సీజన్ 1 అందరూ చూస్తుంటారు. సీజన్ 1 ఎండింగ్ లో మన ఇగ్రిస్ ని ఎరైజ్ అని చెప్పి లేపుతాడు కదా, అక్కడితో ఎండ్ అవుతుంది. దాంతో పాటు మన జిన్హు షాడో మొనార్క్ గా మారుతాడు. అంటే మన షాడో ఆర్మీని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి మనకి చూపిస్తాడు అనమాట. నెక్స్ట్ సీజన్ 2 వచ్చేసరికి మన జిన్హు తన ఐడెంటిటీని కాపాడుకున్నాడు కదా. ఈ ర్యాంక్ నుంచి తన ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటది, అది ఎవరికి తెలియదు కదా. సో తన ర్యాంక్ అనేది ఇక్కడ వరకు పెరిగింది. ప్లస్ తన ర్యాంక్ ని ఇంకా ఐడెంటిటీని అలాగే పెట్టుకుని అనానమస్ గా ఉన్నాడా, లేకపోతే తెలిస్తే ఏమైంది, తన లైఫ్ లో ఏం ఇంపాక్ట్ వచ్చింది అనేది మనకి సీజన్ 2 లో స్టోరీ ఉంటది అనమాట. నేను తెలుగు డబ్బింగ్ లో చూసామాట క్రంచీ రోల్ లో. సీజన్ 2 లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే ఒక యాక్షన్ బ్లాక్ ఉంటది. దాంట్లో రానా గారు వాయిస్ పెట్టి ఒక క్యారెక్టర్ పెట్టారు. అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకొకటి ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. కానీ మరీ అచ్చ తెలుగులో ఉంది అనమాట. మనకి ఇంత అచ్చ తెలుగు అవసరం లేదు. కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ వాడినా పర్లేదు, కానీ చాలా అచ్చ తెలుగులో ఉంది. కొంచెం అర్థం చేసుకోవడానికి నాకు కూడా టైం పట్టింది. కొన్ని పదాలు అయితే అదొక్కటే చిన్న కంప్లైంట్. అది తప్ప మిగతా అంతా బాగానే ఉంది అనమాట. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా సీజన్ 2 ఎండింగ్కి వచ్చేసరికి మనకి యాంట్ ఆర్మీతో ఒక ఫైట్ ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా ఎప్పుడైనా మనకి హైప్ కావాలంటే నేను చాలా కాటేరమ్మ ఫైట్ చూసేటోడు అనమాట. ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయింది దాంట్లో. ఈ ఫైట్ ని లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. అంత బాగుంది ఫైట్ అయితే. చాలా అంటే చాలా బాగా తీశారు. వాళ్ళ యానిమేషన్ గానీ మ్యూజిక్ గానీ ఎక్సలెంట్. మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ అప్పుడు ఒక 2 లైన్ల సాంగ్ వదులుతూ ఉంటారు. అదైతే మంచి హైప్ ని తెస్తుంది అనమాట. చాలా బాగుంది. సీజన్ 2 అంతా మనకి గూస్ బంప్ స్టఫే ఉంది మొత్తం అంతా. ఎలా స్టోరీ ప్రోగ్రెషన్ బానే ఉంది. కొత్త క్యారెక్టర్స్ కూడా వచ్చారు. చిన్న సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు అవి మనకి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా గూస్ బంప్స్ మూమెంట్స్ అట్లా మెయింటైన్ చేసుకుని స్టోరీ ప్రోగ్రెషన్ కూడా పర్ఫెక్ట్ గా జరిగింది. సీజన్ 2 ఎండింగ్ అయితే చాలా బాగుంది. సీజన్ 3 ఎప్పుడు వస్తుందని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎండింగ్ కూడా వేరే ఉంది మాట. సీజన్ 1 ఆర్మీ స్టార్ట్ అవుతున్నట్టు చూపించాడో, సీజన్ 2కి ఆ ఆర్మీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పటికైనా ఎవరైనా చూడలేదంటే ఫస్ట్ వితౌట్ ఎ డౌట్ వెళ్ళి స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేస్తే పక్కగా బింజ్ వాచ్ చేసేస్తారు. టోటల్ గా మనకి 25 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి. అన్ని ఒక రోజులో కొట్టేస్తారు. అంత బాగుంది. మార్క్ మై వర్డ్స్. ఓవరాల్ గా ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్. అది చాలా అంటే చాలా బాగుంది. దానికి మనం రేటింగ్ కూడా ఇవ్వలేమన్నమాట. అంత బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు